నమస్తే ఫ్రెండ్స్. ఇతరుల అందాన్ని చూసి మనం అసూయపడతాం, కానీ మనకున్న విలువలు మర్చిపోతాం. ఓ కాక్ కూడా అలాగే అనుకుంది. అందంగా ఉండాలనుకుంది, కానీ చివరికి అది నేర్చుకున్న పాఠం అద్భుతం. ఏంటో తెలుసా? ఈ కథ మీకోసమే. ఓ అడవి పక్కనున్న పల్లెలో ఓ కాకి ఉండేది. అది ఇతర కాకులతో కలిసి సంతోషంగా గడుపుతూ ఉండేది. ఒకసారి అడవిలోని కొలంలో ఒక హంసను చూసింది. వావ్! ఎంత తెల్లగా, ఎంత అందంగా ఉందో ఈ హంస. నేనెందుకు ఇలా నల్లగా పుట్టాను అని కాకి అనుకుని బాధపడింది. తర్వాత హంస దగ్గరికి వెళ్ళి అదే ప్రశ్న వేసింది. హంస మెల్లగా అంది, నేను కూడా నన్ను అందంగానే అనుకున్నాను, కానీ చిలుకను చూసిన తర్వాత నా అభిప్రాయం మారింది. చిలుకకి ఎరుపు, ఆకుపచ్చ రంగులున్నాయి కదా. అది విని కాకి చిలుక దగ్గరికి వెళ్ళింది. చిలుక అంది, నాకు ముందు నా రంగులపై తెగ గర్వంగా ఉండేది, కానీ నెమలిని చూశాక నా గర్వం పోయింది. నాకు 2 రంగులు, కానీ నెమలికి ఎన్నో రంగులు అంది. ఇది విన్న కాకి నెమలిని వెతుకుతూ ఊరంతా తిరిగింది. చివరికి ఒక జూలో నెమలిని చూసింది. కాకి అంది, నువ్వు అందమైన పక్షివి, మనుషులు నిన్ను ఎంత ఇష్టపడతారో అంది. నెమలి దీనంగా అంది, నా అందమే నాకు శాపం, అందుకే నన్ను బంధించారు. స్వేచ్ఛగా ఉండడం కంటే గొప్ప సౌందర్యం ఏదీ లేదు. నువ్వు స్వేచ్ఛగా ఉన్నావు, అదే నీ నిజమైన అందం అంది. కాకి ఆ మాటలు విని గ్రహించింది. అరే, నేను స్వేచ్ఛగా ఉన్నాను, ఇది నాకు గొప్ప వరం అని ఆనందంగా తన గూటికి ఎగిరిపోయింది. నీతి: ఇతరుల అందాన్ని చూసి మనం అసూయపడతాం, కానీ అందం అనేది తాత్కాలికం. మనం విలువలతో బ్రతుకుతే మనకు వచ్చే పేరు అందంతో రాదు. మీరేమంటారు? ఒక్కసారి ఆలోచించండి. ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.